అందరికీ నమస్తే. ఇటీవల 4 రోజుల పాటు జరిగిన భారత్ పాకిస్తాన్ మధ్య ఈ చిన్న యుద్ధాన్ని మీరు చూశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, తాత్కాలికంగా నిలిపివేయబడింది. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే, భారత్కు నిజంగా ఎక్కువ ప్రమాదం ఎక్కడి నుంచి ఉంది? మనం ఎవరితో అత్యధికంగా భయపడాలి? ఈ ప్రశ్నకు పాకిస్తాన్కి మన సైన్యం అయిన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ 3 ఇప్పటికే ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చేశాయి. పాకిస్తాన్ మనకు ప్రమాదం కాదు. పాకిస్తాన్ అనేది కేవలం ఒక ఇబ్బంది మాత్రమే. అది చెవి దగ్గర చప్పుడు చేస్తూ విసిగించే పురుగు లాంటి పాకిస్తాన్ది స్థితి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, పాకిస్తాన్ను ఇంకా ఉండనివ్వాలా లేదా అంతం చేయాలా? ఇది నిర్ణయించుకోవడానికి ముందు మనం ఒక అంచనాకు రావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ అంటేనే దాని ఆర్మీ, దాని పంజాబ్ రాష్ట్రం, ఇతర ప్రాంతాలన్నీ లోపల నుంచి కుళ్ళిపోతున్నాయి, శూన్యంగా మారిపోతున్నాయి. సింధ్లో, బలూచిస్తాన్లో, ఖైబర్ పఖ్తూన్లో ఏమవుతుందో మీరు చూస్తున్నారు. ఈ 4 రాష్ట్రాల్లో 3 అంతర్గత అసంతృప్తి పొంచి ఉంది. కేవలం పంజాబ్ మాత్రం ఆర్మీ ఆధీనంలో ఉండడం వల్ల ఇంకా బలంగా ఉంది. కాబట్టి పాకిస్తాను ఎప్పుడైతే మనం ముగించాలని నిర్ణయించుకుంటామో అప్పుడు ముందు ఆర్మీని ఎలా ముగించాలి అన్నదే మొదటి ప్రాధాన్యత. కానీ ఈరోజు మన అంశం అది కాదు. పాకిస్తాన్ ఉండాలా లేదా అనేది అంశం ప్రధానమైంది కాదు. మనకు అసలు నిజమైన ప్రమాదం ఎవరి నుంచి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రశ్నకు సమాధానంగా ఒక చిన్న సంఘటనను ప్రస్తావిస్తాను. ఇటీవల మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఒక వ్యాఖ్య చేశారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనప్పుడు భారత్ పాకిస్తాన్కు ఒక సందేశం పంపించిందట. మన దాడులు కేవలం ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే ఉంటాయి, పాకిస్తాన్ ఆర్మీపై కాదు అని. అది వారికి ఒక హెచ్చరికగా పంపించారు. దీనికి మీ ఆర్మీ దూరంగా ఉండాలి, దీని లోపల జోక్యం చేసుకోవద్దు, లేకపోతే ఫలితాలు తీవ్రమవుతాయి అంటూ అర్థం వచ్చేలా చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ వెంటనే విమర్శలు మొదలుపెట్టారు. రాహుల్ గాంధీ 2 ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా చేశారు. దీన్ని అనుమతించిన వారు ఎవరు? ఈ హెచ్చరిక వల్ల మన ఎన్ని ఫైటర్ జెట్లు నష్టపోయాయి అని ఇక్కడే రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. అసలు ప్రభుత్వ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, ఎవరు ఏమి మాట్లాడడానికి అధికారికంగా ఉంటారో తెలుసుకోవాలి. జయశంకర్ గారు విదేశాంగ మంత్రి, సిసిఎస్ కమిటీ సభ్యులు కూడా. దేశాల మధ్య కమ్యూనికేషన్ ఎప్పుడూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారానే జరుగుతుంది. రాహుల్ గాంధీకి ఇవన్నీ తెలుసుననే నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అతను ఏ ప్రభుత్వ పదవిలో లేడు, బయట నుంచే ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇంకా 2వ ప్రశ్న మరింత ప్రమాదకరం. మన ఫైటర్ జెట్లు ఎన్ని కూలిపోయాయి అంటూ అడగడం. ఇది ప్రపంచంలోని ఏ ఒక్క దేశమో అడగలేని ప్రశ్న. ఒక పాకిస్తాన్ సోషల్ మీడియాను వదిలేసినట్లయితే ఎవరో ఈ విషయాన్ని క్లెయిమ్ చేయలేదు. మన డీజీఎంఓ స్పష్టంగా మీడియాతో చెప్పారు, మన పైలట్లకు ఎలాంటి నష్టం జరగలేదు. ఆర్మీ వాళ్ళకి ఉన్న భాషలోనే ఆయన మాట్లాడారు. భారతదేశం తన ప్రతి దాడిని సంబంధించిన వీడియోలు, ఫోటోలు, శాటిలైట్ చిత్రాలు అన్నీ ప్రదర్శించింది. ప్రపంచానికి నిజాలు కూడా చూపించింది. ఇప్పుడు రాహుల్ గాంధీ తర్కం అనుసరించి మన ఫైటర్ జెట్ కూలిపోయిందని భావిస్తే, పాకిస్తాన్కు సమాచారం చేరకపోయినా చైనా దగ్గర శాటిలైట్లు ఉన్నాయి కదా, అమెరికాకి ఉపగ్రహాలు ఉన్నాయి కదా, ఇద్దరు చైనా, అమెరికా పాకిస్తాన్కు సహాయం చేస్తున్నాయి కదా, ఆదేశాలే ఫోటోలు ఇచ్చేవి కదా. అప్పుడు పాకిస్తాన్ ప్రపంచ దేశానికి చూపించి ఉండేది, ఇదిగో మేము భారత ఫైటర్ జెట్లను కింద పడేశాం అని. కానీ ఇప్పటి వరకు అలాంటి విషయం జరగనే లేదు. ఇది 7వ తారీఖు నాటి విషయం. నేను ఇప్పుడు మాట్లాడుతున్నది సమయం 19వ తారీఖు. అంటే ఆల్మోస్ట్ 11-12 రోజులు గడిచాయి. ఇంకా పాకిస్తాన్ అలాంటి ఆధారాలు చూపించలేకపోయింది. పాకిస్తాన్ అడగలేదు, కానీ మన రాహుల్ గాంధీ అడుగుతున్నారు, మరియు వాళ్ళ మద్దతుదారులు అడుగుతున్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ అనుచరులు విరుచుకుపడుతున్నారు.
జయశంకర్ దేశద్రోహం చేశాడు అంటున్నారు. ఇక ప్రధాని మోడీని కూడా దీనిలోకి లిప్తం చేశారు. ఇంకా వారు ముందే పాకిస్తాన్కి సమాచారం ఇచ్చారు అని కూడా అంటున్నారు. ఇక మన ఎయిర్ ఫోర్స్కి నష్టం జరిగిందా లేదా అన్న విషయం కాంగ్రెస్ నాయకులకు ఎలా తెలిసింది? మన ఎయిర్ ఫోర్స్కి తెలీదు, మన రక్షణ మంత్రిత్వ శాఖకు తెలీదు, మన ప్రధానికి తెలియదు, ప్రపంచంలో ఒక్క దేశానికి కూడా తెలియదు. కానీ కాంగ్రెస్కి తెలిసిందట. ఇది నేరుగా దేశ వ్యతిరేక భావాలను రేకెత్తించాలనే ప్రయత్నం. 6-7 మే రాత్రి భారత్ ఈ ఆపరేషన్ను మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్లో జరిగిన ఒక సభలో బహిరంగానే చెప్పారు. భారతదేశంపై దాడి చేసిన లేదా సహకరించిన వారు ఎవరైనా ఎక్కడైనా వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తగిన శిక్ష తప్పదు అని అన్నారు. అంటే ఇది రహస్య ఆపరేషన్ కాదు. ఈ నిర్ణయం సిసిఎస్లో తీసుకున్నారు. ఆ తరువాత 6-7 మే రాత్రి 1:44 రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. మేము చర్యలు తీసుకున్నాం అని. ఎప్పుడు? 6-7 మే మధ్యరాత్రి 1:05 నుంచి 1:30 మధ్యలో మొత్తం 25 నిమిషాల్లో 9 టార్గెట్లపై దాడి చేసి ముగించారు. ఇవన్నీ ఉగ్రవాదుల ప్రధాన కేంద్రాలు. విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పారు, ఆపరేషన్ ప్రారంభమైనప్పుడు మేము పాకిస్తాన్కు ఒక సందేశం పంపించాము. మేము కేవలం ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తున్నాము, మీ ఆర్మీపై కాదు అని. ఎందుకు చెప్పాలి అనుకుంటే పాకిస్తాన్ దీన్ని విస్మరించకుండా ఉండాలని, తాము బాధితులమని ప్రపంచానికి చూపించకుండా ఉండాలనే ఉద్దేశంతో చెప్పారు. ఇప్పుడు ఈ సమాచారం ఇచ్చినందుకు తప్పు చేశారట. సరే, అలా తప్పు చేసినట్లయితే దానికి పాకిస్తాన్ ఏం చేయగలిగింది? ఇది మన సైన్యం ధైర్యాన్ని, మన ప్రభుత్వ ఆత్మవిశ్వాసాన్ని చూపుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇది బలహీనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి. ముఖ్యంగా రాహుల్ గాంధీ అధినేత అయినప్పటి నుంచి ఒక్కసారి ఆయన దేశానికి మద్దతుగా మాట్లాడారా? ఎక్కడికైనా వెళ్ళినా దేశాన్ని విమర్శించడమే, దేశంలో లోపాలను చూపించడమే. ఇది 11 ఏళ్లుగా కొనసాగుతోంది. మన సైన్యాన్ని అవమానించడానికి ఒక్క అవకాశం కూడా మిస్ అవ్వలేదు. సర్జికల్ స్ట్రైక్ అయినప్పుడు ఖూన్కి దళాలి అని అన్నారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిపినప్పుడు కవ్వే మరగే, కాకులు చనిపోయాయి, చెట్లు పడిపోయాయి, ఫోటోలు చూపండి అని అన్నారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కూడా చూసి వివరిస్తుండగా ఇంకా ఆధారాలు అడుగుతున్నారు. ప్రపంచం మొత్తం చూస్తోంది. అత్యధికంగా పాకిస్తాన్ ప్రజలే వీడియోలు చూపిస్తున్నారు. ఇక్కడ దాడి చేశారు, ఎలా చేశారోనని. కానీ ఇది చూడడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ప్రకటనను పిఐబి అధికారిక వెబ్సైట్లో 1:45 పెట్టింది. అంటే 6-7 మే రాత్రి 1:45 దేశానికి ప్రపంచానికి భారత్ చెప్పింది, మేము చర్య తీసుకున్నాము అని. కానీ రాహుల్ గాంధీ మాత్రం అంటున్నారు, జయశంకర్ పెద్ద నేరం చేశారు. నాకు తెలిసి ఆయనకు తెలీదు ఆధునిక యుద్ధం ఎలా జరుగుతుంది అనేది. దాడి ప్రారంభించేటప్పుడు పాకిస్తాన్కి ముందే సమాచారం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మీరు దీనిపై ఎస్కలేట్ చేయకండి, లేదంటే తీవ్ర ప్రతిస్పందన ఎదురవుతుంది అనే హెచ్చరిక కోసమే. రెండోది, మీ ప్రజలను కాపాడుకోవాలి అనుకుంటే ఇప్పుడే కాపాడుకోండి. మీ ఆర్మీని కాపాడుకోవాలనుకుంటే ఇప్పుడే చర్యలు తీసుకోండి. కానీ రాహుల్ గాంధీకి ఇవన్నీ సంబంధం లేదు. ఆయనకు ఇదంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు వారి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు అవకాశంగా కనిపిస్తోంది. అలాగే అలాంటి అంశాలను ముందుకు తెచ్చి దేశాన్ని బలహీనపరచాలనే ప్రయత్నం చేసే వారు చాలామంది ఉన్నారు మన దేశంలో. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. రాహుల్ గాంధీ మరియు ఆయన అనుచరుల వీడియోలు, భాషణలు ఇప్పుడు పాకిస్తాన్లో టెలివిజన్లపై ప్రదర్శితమవుతున్నాయి. పాకిస్తాన్ పార్లమెంటులో కూడా ఆయన వ్యాఖ్యలను ఉల్లేఖిస్తున్నారు. ఇదిగో భారత నాయకుడు ఏం చెప్తున్నాడు చూడండి. అసలు ప్రశ్న ఏమిటంటే, రాహుల్ గాంధీ ఎవరి కోసం బ్యాటింగ్ చేస్తున్నారు? భారత్ కోసమా లేక పాకిస్తాన్ కోసమా? దేశం ఒకటిగా ఉండాల్సిన ఈ సమయంలో స్పష్టత అవసరం. ఆయన పార్టీలో ఉన్న కొంతమంది చైతన్యవంతులు, వివేకం కలిగిన వారు మాట్లాడుతూ కూడా ఆయనకు నచ్చడం లేదు. చిదంబరం ఈ ఆపరేషన్ నిలిపివేయడాన్ని తప్పకుండా సరైన మరియు
వివేకపూరితమైన నిర్ణయం అని కూడా చెప్పారు. మన లక్ష్యాలు సాధించాం అన్నారు. శశి థరూర్ ప్రభుత్వం భారత సైన్యం వైపున నిలుస్తున్నారు. ప్రభుత్వ ప్రతినిధులుగా విదేశాల్లో ఉన్న పార్లమెంట్ సభ్యులను పంపుతున్న సందర్భంలో ముఖ్యంగా ఉగ్రవాదంలో బాధపడుతున్న దేశాలకు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వెల్లడించేందుకు థరూర్ని నేతృత్వంగా పంపించారు. ఆయన కాంగ్రెస్ నాయకుడు అయినప్పటికీ కానీ ఇది రాహుల్ గాంధీకి నచ్చదు. ఎందుకంటే ఆయన దేశం గురించి, దేశ భద్రత గురించి, దేశాన్ని మెచ్చుకునే మాటలు చెబుతున్నారు. కాబట్టి ప్రభుత్వం అన్ని పార్టీలను అభ్యర్థించింది, మీ పార్టీ నుంచి 4 ప్రతినిధుల పేర్లు పంపండి అని. కాంగ్రెస్ పార్టీ పంపిన ఆ పేర్లలో శశి థరూర్ పేరు మాత్రం లేదు. అంటే కేవలం బీజేపీనే కాదు, కాంగ్రెస్లోనూ దేశానికి మద్దతుగా మాట్లాడే వాళ్ళు కూడా రాహుల్ గాంధీకి నచ్చడం లేదు. ఇప్పుడు మళ్ళీ మొదటి ప్రశ్నకు తిరిగి వస్తాను. భారత్కు నిజమైన ప్రమాదం ఏమిటి? దేశానికి నిజమైన ప్రమాదం ఎక్కడి నుంచి వస్తోంది? వారికి దేశానికి మంచేదో చెడ్డేదో అర్థం కాలేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో MOU సైన్ చేసింది? ఎందుకు తుర్కీలో ఆఫీస్ తెరిచారు? ఇవన్నీ భారత వ్యతిరేక దేశాలే. కానీ ఇప్పటి వరకు ఈ నిర్ణయాల వెనుక ఉన్న కారణాలను కాంగ్రెస్ చెప్పలేదు. రాహుల్ గాంధీ ఎప్పుడూ ప్రశ్నలు వేస్తారు, కానీ ఒక్కసారైనా సమాధానం ఇవ్వరు. ఆ చైనా MOUలో ఏముంది ఇప్పటికీ చెప్పరు. డోక్లాం వివాద సమయంలో రాత్రి ఒంటరిగా చైనా ఎంబాసీకి ఎందుకు వెళ్ళారు? సాధారణంగా రాజకీయ నాయకులు విదేశీ రాయబారుల్ని కలవాలి అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమాచారం ఇస్తారు, తిరిగొచ్చి తర్వాత ఏమి మాట్లాడారో కూడా చెబుతారు. కానీ రాహుల్ గాంధీ ఎప్పుడూ అలా చేయలేదు. ఇప్పట్లో దేశానికి బయటి వారు కాదు, దేశం లోపలే ఉన్న శత్రువులే పెద్ద ప్రమాదం మనకు. ఈ లోపలి శత్రువులే మనకు మరింత ప్రమాదకరంగా మారుతున్నారు. ఆపరేషన్ సింధూర్లో భారత్ సాధించిన విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న రణనీతి గల నిపుణులు, మిలిటరీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. వీరిలో చాలామంది భారత్కు వ్యతిరేకంగా ఉండేవారే, కానీ ఈ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. పశ్చిమ దేశాల్లో ఉన్న ఈ నిపుణులు ప్రస్తుతం భారత్ని మెచ్చుకుంటున్నారు. ఇది ఒక నిర్ణయాత్మక విజయం అని చెబుతున్నారు. ప్రపంచం ఆశ్చర్యపోతోంది, భారత్ ఇలా ఎలా సాధించింది అని. ఇప్పటికీ చైనా అర్థం చేసుకోలేకపోయింది, ఇప్పటికీ షాక్లోనే ఉంది. ఎందుకంటే తన మొత్తం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాడిని ఆపలేకపోయింది, బదులుగా ఎదురు దాడి చేయలేకపోయింది. చైనా రక్షణ పరికరాలు తయారు చేసే కంపెనీల షేర్ల విలువలు క్రమంగా పడిపోతున్నాయి. ఇదే సమయంలో రాహుల్ గాంధీ భారత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ చైనా గురించి ఒక్క ప్రశ్న అడిగారా? తుర్కీలో పార్టీ కార్యాలయం తెరిచారు. తుర్కీ మా దేశంపై దాడులు చేస్తున్న వారికి ఆయుధాలు అందిస్తున్నది, అది దాని గురించి ఒక్క మాట అన్నారా? డోక్లాం తర్వాత లదాఖ్లో 4 ఏళ్లు ఇండియా చైనా సరిహద్దులు ఎదురుగా నిలిచాయి. అయినా రాహుల్ గాంధీ ఒక్కసారి కూడా చైనా మీద ప్రశ్న వేయలేదు. ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోడీ మీదే ఆయన విమర్శలు. ఇదే పార్టీ 1962 యుద్ధంలో చైనాకు 42,000 చదరపు కిలోమీటర్ల భూమిని ఇచ్చింది. 40% కాశ్మీర్ పాకిస్తాన్లకు అప్పచెప్పింది. ఇంకా ఎంత ఇచ్చారో నాకైతే తెలీదు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన నేత ప్రశ్నలు వేస్తున్నారు. ఆ కుటుంబ పాలనలోనే ఈ పరిణామాలు జరిగాయి. ఇప్పుడు అదే కుటుంబ సభ్యుడు దేశంపై ప్రశ్నలు వేస్తున్నాడు. ఇక అతని వెంట ఉన్నవారు చెబుతున్నారు, భారత్లో ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్య సంస్థలు అన్నీ తక్కువయ్యాయి, సుప్రీంకోర్టు కాంప్రమైజ్ అయ్యింది, ఎన్నికల సంఘం కాంప్రమైజ్ అయ్యింది, ఏది మిగల్లేదు. కానీ ఎప్పుడైనా ఈయన చైనాలో డెమోక్రసీ లేదని ప్రశ్నించారా? ఎప్పుడైనా చైనాపై విమర్శలంటే ఎందుకు భయపడతారు? ఎప్పుడు చైనాను పొగడ్తలతో ముంచేస్తారు. చైనా ఇది సాధించింది, ఇది సాధించింది, అది సాధించింది అని అంటారు. అసలు చైనా ముందుకు వెళ్ళిన కాలంలో పాలించిన వారు ఎవరు? మీ కుటుంబమే కదా. ఇప్పుడు చైనాకు భయం, ఇండియా ఎక్కడ తొందరగా అభివృద్ధి చెందుతుందో అని. వెంటనే ఏం జరగదు, కానీ ఎప్పటికైనా ఇది జరుగుతుంది. ఇది చైనా, అమెరికా రెండిటికి భయంగానే ఉంది. యూరోప్లో కూడా కొన్ని దేశాలు ఇవి గుర్తిస్తున్నాయి. మనం భారతీయులుగా గర్వించాలి, కానీ రాహుల్ గాంధీ మాత్రం ఇందులో
గర్వం కనబరచడం లేదు. అసలే భారత్ విజయం పట్ల వారికి బాధగా ఉంది. ఎందుకు అంటే అధికారానికి ఇంకా దూరం అవుతాము అనే గందరగోళం వారిలో మొదలైంది. రాఫెల్ సమయంలో మొదలైంది ఇది. అప్పటి నుంచి మీరు వింటూనే ఉన్నారు. రాహుల్ గాంధీ మాటలు సుప్రీంకోర్టు విని ఉంటే ఈరోజు మన దగ్గర రాఫెల్ ఉండేదా? రాబోయే కాలం కోసం గత 11 సంవత్సరాల్లో రక్షణ రంగం, పరిశోధనలో అభివృద్ధి, మనం పెట్టిన శ్రమే ఈరోజు ఆపరేషన్ సింధూర్ విజయానికి కారణం. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ గారి పేరు తీసుకున్నాను. ఇటువంటి వారు దేశంలో కొంతమంది ఉన్నారు. వారిని గుర్తించాలి. వాళ్ళు దేశానికి మేలు చేసేవారు కాదు. ప్రతిసారి దేశానికి ఎదురుగా మాట్లాడతారు. శత్రువుల మాటలతో సమానంగా మాట్లాడతారు. దేశాన్ని రక్షించాలి అంటే బయట శత్రువుల నుంచి మన సైన్యం మనల్ని కాపాడుతుంది. కానీ దేశం లోపల్లో ఉన్న దేశద్రోహుల నుంచి మననే రక్షించుకోవాలి. వాళ్ళని ప్రతి సందర్భంలో ఎదుర్కొనాలి. వాళ్ళ నిజ స్వరూపాన్ని ప్రజల ముందుకు తీసుకొని రావాలి. ఇది ఒకసారి కాదు, మళ్ళీ మళ్ళీ చేయాలి. భీష్ముడిలా ప్రతిజ్ఞ చేయండి. దేశ వ్యతిరేక శక్తులను బయట పెట్టాలి అని, ప్రజల ముందుకు తీసుకొని రావాలి అని. ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తాను. మరొక ఎపిసోడ్లో మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు భారత్ మాతాకి జై. వందే మాతరం. జై హింద్.